బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. మిస్పా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదిన వాగ్దానాన్ని వింటూ దేవుని నామాన్ని మహింపరచండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లేవియా కాండము 26వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. నేను మీకు క్షేమము కలుగజేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన అంటున్నాడు, నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తాను. దేవుడు ఎవరి జీవితంలో క్షేమం కలుగజేస్తాడో తెలుసా? ఆయన మాటను అనుసరించి, ఆయన కట్టడాలను అనుసరించి, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనని ప్రేమించే వారి జీవితంలో క్షేమాన్ని దేవుడు కలుగజేస్తాడు. చూడండి, వర్షాకాలంలో దేవుడు వర్షాన్ని ఇస్తాడు, ఫలము అనుభవించేటట్లుగా కృప చూపిస్తాడు. దేవుడు వర్షాకాలంలో వర్షం ఇవ్వకపోతే క్షేమం ఉంటుందా అంటే ఉండదు. దేవుని బిడ్డలారా, కరువు ఎదురవుతుంది, కష్టాలు కలుగుతాయి కదండి. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేను మీకు క్షేమాన్ని కలుగజేసేదను అంటున్నాడు. అవును, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో క్షేమం అనేది కరువు అయిపోయిందేమో. ఎక్కడ చూసినా, ఏది చూసినా నీ కుటుంబంలో క్షేమము లేదేమో. అయితే ప్రభు అంటున్నాడు, నేను నీకు క్షేమాన్ని కలుగజేసేదను అంటాడు. నీ మార్గంలో క్షేమం ఇస్తాడు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో దేవుడు క్షేమంగా కాపాడుతాడు, నీ పిల్లల్ని దేవుడు క్షేమంగా ఉంచుతాడు, నిన్ను ఆయన క్షేమంగా ఉంచుతాడు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు క్షేమాన్ని దయచేస్తాడు. అందుకే అక్కడ వాక్యం ఉంది, నేను మీకు క్షేమాన్ని కలుగజేసేదని. అంటే దేవుడే తన బిడ్డల్ని కాపాడుతాడు, క్షేమంగా ఉంచగలుగుతాడు. దేవుడు కాపాడకపోతే, దేవుడు క్షేమాన్ని ఇవ్వకపోతే మనం క్షేమంగా ఉండలేం. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తారంటే, ఇదిగో పట్టణమున కంట కావలి వాళ్ళు ఉండుట, మరి యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి వాళ్ళు ఉండుట వ్యర్థమేనంట. అంటే దేవుడు ఒక కుటుంబానికి క్షేమం ఇవ్వకుండా, ఒక కుటుంబాన్ని దేవుడు క్షేమంగా కాపాడకపోతే ఎంతమంది కావలి వారున్నా, ఆ ఇంటి చుట్టూ ఎంత క్షేమాన్ని మనము ఉంచుకున్నా క్షేమం అనేది కలగదు. దేవుని వల్లనే మన క్షేమం కలుగుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది భక్తులు కూడా తెలియజేస్తారు ఏంటంటే, నువ్వు క్షేమముగా ఉందుగాక, క్షేమముగా నువ్వు వెళ్ళుదుగాక. కారణం ఏంటంటే దేవుడే మనల్ని కాపాడి క్షేమంగా ఉంచేవాడు. కాబట్టి ఈ మాటలు నమ్మి ప్రభుని స్తుతించండి. అన్ని ఏరియాస్లో, అన్ని పరిస్థితుల్లో దేవుడు మీకు క్షేమమును కలగజేయునుగాక. ఈ మాటలను మీ ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం నాయనా. ఇదిగో అవును అయ్యా, వారి ఉద్యోగంలో, వ్యాపారంలో, పనుల్లో అయ్యా క్షేమం అనేది లేదేమో. వారి కుటుంబంలో కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయో తండ్రి మీకు తెలుసు నాయనా. నీ బిడ్డలు ఈరోజు అయ్యా, ఇదిగో నేను మీకు క్షేమం కలగజేసేద్దును అని మీ వాక్యం ద్వారా మాట్లాడారు. నీ బిడ్డలు ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తుండగా వారి జీవితాల్లో, వారి కుటుంబంలో క్షేమము కలుగునుగాక. అయ్యా, వారి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వారి పిల్లల విషయంలో, వారి కుటుంబ విషయంలో క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. వారు వెళ్తూ వస్తున్నప్పుడు క్షేమాన్ని దయచేయండి ప్రభు. అద్భుతమైన కృప అయ్యా కార్యాన్ని జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.